ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మరి చనిపోయిన వాళ్ళని వాళ్ళ ఫోటోల్ని ఇంట్లో పెడుతుంటారు. మరి చనిపోయిన వాళ్ళకి ఫోటో పెట్టి ఇంట్లో పూజ చేయొచ్చా చేయకూడదా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి చనిపోయిన వాళ్ళకి సంవత్సరికం అంటారు. సంవత్సరం అంటే సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి పూజా బలాలు చేస్తుంటారు. చాలామంది అన్నదానాలు పెడుతుంటారు. మరి ఏ టయాలలో ఏ విధంగా పెడితే వాళ్ళకి మనశ్శాంతి కలిగిద్ది, చనిపోయిన వాళ్ళకి మనశ్శాంతి కలగాలంటే వీళ్ళు ఏం చేయాలి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి చనిపోయిన వాళ్ళు మెయిన్గా వాళ్ళు ఉండాల్సిన పటాలు ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఫేస్లో ఉండాలి. మరి ఈ పక్క చూసేట్టుగా ఉండాలి. మరి ఆ విధంగా ఉండేట్టుగా అయితే మంచిగా జరుగుతుంది. చాలామంది ఆ విధంగా తెలియక ఈ 3 విధానాల్లో పెట్టేస్తుంటారు. ఈ 3 విధానాల్లో పెట్టి పూజలు చేస్తుంటారు. ఆ విధంగా చేసిన దానివల్ల వాళ్ళకి కొన్ని నష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని మానసికమైన ఒత్తిళ్ళు, పిల్లల చదువులో సమస్యలు, ఆరోగ్యములో సమస్యలు, మానసికమైన ఒత్తిడి అనుకోకుండా ఎదురవుతుంటాయి. కాబట్టి మరి మెయిన్గా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఈ పూజా కార్యక్రమాలు వీళ్ళు చేసేటప్పుడు, అన్నదాన కార్యక్రమాలు చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకోరు, బయట పెడతారు. బయట పెట్టి ఒక పందిరేసి వచ్చిన వాళ్ళకి అన్నదానం చేస్తారు. ఆ విధంగా చేసినట్టుగైతే వాళ్ళ ఆత్మకి శాంతి అవుతుంది, వాళ్ళకి జయప్రదంగా అవుతుంది. కాబట్టి వాళ్ళు చేయాల్సిన పూజ ఇంట్లో కాకుండా బయట చేసి, లేదు ఏదన్నా బయట గుళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది చేస్తుంటారు. ఫలానా మా నాన్నగారు చనిపోయారండి, వాళ్ళ పేరులో పూజ చేయండి అంటుంటారు. కానీ అది తప్పు. అది గుళ్ళల్లో చేయకూడదు. మీరు చేసుకోవాలంటే మీ ఇంటి ముంగలో చేసుకోవాలి. అది కూడా మీ ఇంట్లోనే చేయకూడదు, అది మీ ఇంటి ముంగలే చేయాలి. అనుకోకుండా చనిపోయిన వాళ్ళు, అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళు, వాళ్ళ పేరు బలములు అనేది తెలుసుకుంటానికి కొంతమంది గురువుల దగ్గరికి వెళ్తుంటారు. ఆ విధంగా వెళ్ళొచ్చు. ఆ విధంగా వెళ్ళి ఆయన ఆత్మకి శాంతి అయిందా కాలేదా, మరి ఆయన ఆత్మకు అనేది మరి ఆయన ఆవుసు ఉండంగా చనిపోయాడా, మరి అర్ధావుసులో చనిపోయారా, మరి ఆయనకి ఏమి జరిగింది, మరి ఆయన మీద ఏమన్నా ప్రయోగాలు ఏమన్నా జరిగినాయా, చేతబళ్ళు ప్రయోగాలు కానీ చెడు పూజలు కానీ ఏమన్నా ఆయనకి జరిగినాయా అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మరి ఆయన ఆత్మ మనలో తిరుగుతుందా లేదా, మరి చనిపోయిన వాళ్ళు చనిపోయిన 3 రోజుల వరకు, 3 రోజుల తర్వాత ఆ ఆత్మ అనేది వాళ్ళు ఎక్కడ చనిపోయారో అక్కడ వచ్చి తిరుగుతుంటుంది. తర్వాత ఆ ఇంట్లో వచ్చి తిరిగేటప్పుడు ఆ ఆత్మకి మనల్ని చూస్తుంటుంది, కానీ ఆ ఆత్మని మనం చూడలేం. కాబట్టి మనం అప్పుడు దుఃఖపడుతుంటాం, ఏడుస్తుంటాం. అబ్బో చనిపోయాడు అరా, ఏమిట్రా జరిగిందా అనేది మనసులో బాధపడుకుంటూ ఏడుస్తూ ఉంటారు. మరి ఆ ఏడ్చే వాళ్ళని కూడా వాళ్ళని చూసి ఆ ఆత్మ అనేది కొంత బాధపడుతుంది. కాబట్టి ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత, వచ్చి చూసిపోయిన తర్వాత 9వ రోజు కానీ 21వ రోజు కానీ ఒక కార్యక్రమం అనేది ఉంటుంది. ఆ చనిపోయిన వాళ్ళకి ఒక కార్యక్రమం అంటే దిన కార్యక్రమం అంటారు. ఆ దిన కార్యక్రమం పూర్తి చేసిన తర్వాతే ఆ ఆత్మ అనేది పరమాత్మకు చేరుతుంది. కాబట్టి ఆ పరమాత్మకు చేరాలంటే మనం చేయాల్సింది 3 రోజుల్లో కానీ 9 రోజుల్లో కానీ 21 రోజుల్లో కానీ చేయాలి. చేసినట్టుకైతే ఆ ఆత్మకి శాంతి జరుగుతుంది. మరి ఇంట్లో పూజా బలాలు చేసేటప్పుడు ఆ పటం అనేది పెట్టకూడదు. మనం వేరే పూజలు చేసుకుంటుంటాం.
మనం వేరే పూజలు చేసేటప్పుడు కొంతమంది వాళ్ళ పుటాలు కూడా తెచ్చి పెడుతుంటారు అక్కడ. కానీ అలా పెట్టకూడదు. వాళ్ళు గురుమూర్తులు కాబట్టి వాళ్ళకి అలా చేయకూడదు. కాబట్టి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి గురుమూర్తుల పూజ అనేది వస్తుంది. ఆ గురుమూర్తుల పూజ వచ్చినప్పుడే వాళ్ళకి ఆ పటాలు తీసి కింద పెట్టి దానికి కొబ్బరికాయో ఒక ప్రసాదమో పెట్టి నమస్కరించి ఒక పొంగలో ప్రసాదమో పెట్టి జనాలకు పంచిపెడితే మోక్షం కలుగుతుంది, ప్రశాంతం కలుగుతుంది. కాబట్టి అది ఎప్పుడు పడితే అప్పుడు చేసే పూజ కాదు, అది సంవత్సరానికి ఒకసారి చేసే పూజ. కాబట్టి మనం చేసే పూజలో ఆ పటాన్ని కలపకూడదు. కలిపారనుకోండి సమస్యలు ఇంకా వేరే విధంగా ఉంటాయి. కాబట్టి మీ దేవుడు పూజా మందిరంలో చనిపోయిన వాళ్ళ పటాలు ఉండకూడదు. దానివల్ల మీకు ఇంకా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఒక గురువు గారు ఉన్నారనుకోండి, ఆ గురువు గారు పూజిస్తాం కదా మనం పూజించేటప్పుడు ఆ పటాన్ని కూడా ఇంట్లో పూజా మందిరంలో పెట్టద్దు. మామూలుగా హాల్లో పెట్టుకోవాలి. హాల్లో పెట్టుకునేట్టుకైతే బాగుంటుంది. మరి చాలామంది స్వామి మరి పటాలు మేము బయట పెట్టొచ్చా పెట్టకూడదా, బయట అనేది పెట్టొచ్చా పెట్టకూడదా అన్నట్టుగా చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి మీరు పెట్టాల్సిన దేవుడు పటాలు బయట ఉండొచ్చు. కాబట్టి బెడ్రూమ్లో ఉండకూడదు, హాల్లోనే ఉండాలి, పూజ మందిరంలోనే ఉండాలి. కాబట్టి అవి అలంకారమైన దేవుళ్ళు అంటారు. అంటే మనం అలంకారం ఇచ్చుకుంటాం కదా దేవుళ్ళని, ఆ విధంగా అలంకరణ అనేది ఉంటుంది. ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. కాబట్టి కొన్ని పటాలు కొన్ని పగిలిపోతాయి. కాబట్టి కొన్ని పటాలు కొన్ని పగిలిపోయినప్పుడు కొన్ని మీరు ఏం చేస్తారంటే అది ఎక్కడో తీసి ఎక్కడో పడేస్తుంటారు. కాబట్టి అది దోషం. మీరు ఆ పటం తీసుకునేటప్పుడే జాగ్రత్త చేయాలి. ఎందుకు తీసుకుంటున్నారో ఆ పటం పూజ చేయాలి, సేవ చేయాలనే కదా మీరు తీసుకునేది. మరి ఆ సేవ చేసేటప్పుడు ఆ సేవ మీకు మంచి కాకుండా చెడు అయింది అనుకోండి, తీసి ఎక్కడో దుక్కున పారేస్తారు కొంతమంది. కాబట్టి ఆ తప్పులు మీరు చేయొద్దండి. మీరు తీసుకునేటప్పుడే పెద్ద పటాలు తీసుకోవద్దండి. మీకు శక్తి కలిగింది తీసుకోవాలి. తీసుకొని అది మీరు పూజా బలం చేసిన తర్వాత, లేదు ఆ పటం మనకు వద్దు అనుకునేట్టుకైతే ఒక కాలువలో పారే నీళ్ళల్లో పోయి అది నీళ్ళల్లో వేసేయాలి, గంగలో. ఆ గంగలో వేసేసినట్టుకైతే వాళ్ళకి చాలా వరకు బాగుంటుంది. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యుని చెప్పించుకొని చాలా వరకు బాధపడుతూ ఉన్నారా? మీకు ఏ పని కాకోకుండా ఏ జ్యోతిష్యుడి దగ్గర వెళ్ళినా మీకు ఏ పని కాకుండా బాధపడుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ సమస్యలు ఏమున్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఓం నమఃశివాయ నమః. ఇది శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠంతో తయారు చేసిన అమ్మవారు పూజా బలాన్ని చేసి మేము ఈ వేరుని అమ్మవారు పూజా బలం చేసి మేము పీగుతుంటాం. ఈ వేరు సభకట్టు వేరు. నరదిష్టి, నరఘోష, ప్రజాదిష్టి, గృహాదిష్టి ఎలాంటి దోషాలకైనా కూడా పటాపంచలైపోతాయి. నరదిష్టికి, మీ కుటుంబానికి, మీ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వేరుని మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలాలు చేసి హోమాలు చేసి కట్టుగట్టి ఈ వేరుని మేము భూమిలోంచి తీసి ఇది మేము ఇస్తుంటాం. ఈ వేరుని మీరు తప్పకుండా మా దగ్గరికి మీరు సంప్రదించినట్టుకైతే ఈ వేరుని మీకు ఫ్రీగా ఇస్తుంటాం. మా దగ్గరికి వచ్చినట్టుకైతే మీకు ఇది మా అడ్రస్సు వచ్చి హైదరాబాదు దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఆపోజిట్ అనగా ఎదురుగా శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం. గత 30 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ ఎంతోమంది ప్రజలకి మేము సేవ చేసుకుంటూ వస్తున్నాం. మా దగ్గరకు వచ్చిన అందరూ బాగున్నారు. కాబట్టి మీరు కూడా బాగుండాలంటే మా దగ్గరికి వచ్చి ఈ వేరుని తీసి అమ్మవారు పసుపు కుంకుమలు మేము పూజ చేసినాయి. తర్వాత గురువుగారు మాకు పూజా బలం చేసిన యంత్రములు పూజలు చేసి ఇస్తుంటారు. ఇలాంటిది ఈ వస్తువుని మేము తప్పకుండా మీకు అందజేస్తాం. కాబట్టి మరి ఎక్కడో దూరం నుంచి ఉండవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అంత దూరం నుంచి మేము రావలేము కదండి గురువుగారు అని అంటారు. వాళ్ళకి తప్పకుండా మాకు వాళ్ళ పేరు అడ్రస్సు మాకు పంపించినట్టుకైతే కొరియర్ ద్వారాగా వాళ్ళకి మేము పంపించగలుగుతాం. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమఃశివాయ నమః.